హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ పరిస్థితి ఏంటి, అసలు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, ఈ వివరాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓవర్ కాన్ఫిడెన్స్తో బీజేపీ మట్టి కరుస్తోందా? తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చూసినా కూడా ఇదే సందేహం కలుగుతుంది. కళ్ళ ముందు అడ్వాంటేజ్ కనబడుతున్నా, బలపడేందుకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నా కానీ అందిపుచ్చుకునే ఆలోచన బీజేపీకి ఏ కోసానా లేనట్టు కనబడుతోంది. ఉన్న బలాన్ని వదులుకొని పక్క పార్టీల నుంచి ఖాళీగా ఉన్న నేతలని, టైమ్డ్ అవుట్ అయిపోయిన నేతల్ని అరువు తెచ్చుకుంటోన్న తీరు చూసిన తర్వాత ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్న ముంత ఒలకబోసుకోవటం అనే సామెత గుర్తుకొస్తుంది. ఉదాహరణకి బీజేపీ చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్ సంగతి ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ని దెబ్బతీయడం కోసమని జహీరాబాద్కి సిట్టింగ్ ఎంపీ, అలానే సీనియర్ నేత అయిన పాటిల్ని తీసుకొచ్చారు. పాటిల్కి ఏమంత బలం ఉంది? ప్రజలతో ఏమంత సంబంధాలున్నాయి? ఆయన నియోజకవర్గం పరిధిలోని 7 ఎమ్మెల్యేలే ఆయన్ని ఎప్పుడు వాళ్ళ ప్రాంతంలో అడుగే పెట్టనివ్వలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఆయన మంచిగా 2 ముక్కలు తెలుగు మాట్లాడలేరు. ఆయనకు అసలు ఏమంత గ్రౌండ్ ఉందని తీసుకొచ్చినట్టు. తర్వాత రాములు కుటుంబాన్ని తీసుకొచ్చి నాగర్ కర్నూల్లో పెట్టడం చూస్తే, రాములు బీఆర్ఎస్ బలంతోనే, కేసీఆర్ ఫేస్ వాల్యూతోనే గెలిచిన నాయకుడు అనేది ఓపెన్ సీక్రెటే. అక్కడ బీజేపీకి శృతి లాంటి నాయకురాలు ఉంది. ముందు నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. సైద్ధాంతిక అనుబంధం ఉన్న లీడర్ని పక్కన పెట్టి ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం. ఇక తర్వాత ఖమ్మంలో జలగం అంత రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంటే దాదాపు 10 ఏళ్లుగా ఆయనను కేసీఆర్ ఎందుకు ఖాళీగా పెడతారు? ఖమ్మంలో అసలు బీఆర్ఎస్కి గ్రౌండ్ దొరకలేదు. ఏ లీడర్లు దొరుకుతారా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉండేది. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అటువంటి టైంలో కూడా జలగంకి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదంటే దాని అర్థం ఆయన ప్రభావం చూపలేడు అని. ఇలాంటి లీడర్లందరినీ జమ చేయటం, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇలాంటి లీడర్లందరినీ జమ చేసిన బీజేపీ వేస్తున్న ప్లానింగ్ చూస్తే కొత్త ఓట్లు రాకపోగా ఉన్న ఓట్లు కూడా ఊడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక, వాళ్లకు బలం లేదు, సరే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఆల్రెడీ ఉన్న పాత వారందరూ బిగుసుకుపోతే పడాల్సిన ఓట్లు కూడా పడవు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్ కన్వర్ట్ అయిపోయింది. మనకి ఓట్లు పడిపోతాయి అనుకుంటే బీఆర్ఎస్ నుండి కొంత ఓటు వచ్చి బీజేపీకి కలిసినా కూడా అసలు బీజేపీ ఓటే కొత్తగా పెట్టిన వాళ్ళకి పడకపోతే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కేంద్రంలో కూడా ఇలాంటి మూమెంట్ ఉన్నట్టు అర్థమవుతోంది మనకి చాలా చోట్ల. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన ఫస్ట్ లిస్ట్లో 6 లీడర్లు వాలంటరీగా తప్పుకున్నారు. తర్వాత ఎన్నికల ముందర హర్యానాలో ముఖ్యమంత్రి క్యాబినెట్తో సహా రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకుంది. బీజేపీ ఓడిపోయే రాష్ట్రాల్లో హర్యానా ముందు వరుసలో ఉంటుంది అనేది జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన విషయం. ఖట్టర్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే, ఆఖరికి అంబాలా స్థానంలో సిట్టింగ్ ఎంపీ చనిపోతే అక్కడ ఉప ఎన్నిక పెడితే ఓడిపోతామన్న భయంతో బీజేపీ 9 నెలల నుంచి అలా సాగదీస్తూ వచ్చింది. దాదాపు సంవత్సరం దాటింది కూడా. అంబాలాలో షెల్జా కుమారి గెలిస్తే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనే ఫీల్ వస్తుంది. దాదాపు సంవత్సరంగా అక్కడ నిప్పుల మీద దుప్పటి కప్పి ఉంచింది బీజేపీ. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో మార్చి ఆల్రెడీ పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీని, జననాయక్ జనతా పార్టీని డమ్ చేసి ఓబీసీని తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ జాట్లు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నారు. ఓబీసీ ఫేస్తో ఇప్పుడు ఓట్లు అడగాలని అంటే 5 ఏళ్లు సలాగా కాల్చి వాత పెట్టిన తర్వాత ఎన్నికలకు 6 వారాల ముందట ఆయింట్మెంట్ రాస్తామంటే అయ్యే పనేనా? ఇలాంటి సర్దుబాటులతో బీజేపీ ఉన్న అవకాశాలు పోగొట్టుకుంటుందా? తెలంగాణలో చూస్తే ఆల్రెడీ ఇట్స్ లాస్ట్ ఆపర్చునిటీ అనిపిస్తోంది. బీజేపీ ఎత్తుగడలు చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు 13 నుంచి 14 సీట్లు గెలవటం కాంగ్రెస్కి పెద్ద కష్టం కాదేమో అనిపిస్తోంది. అలాగే కేంద్రంలో కూడా పరిస్థితులు తారుమారైతే ఎలా ఉంటుందో చెప్పలేం.
మాకు మోదీ నాయకత్వం ఉన్నది, కాంగ్రెస్ దగ్గర ఏమున్నది అంటే క్లియర్ కట్ సమాధానం ఉంది. ప్రజలు ఎప్పుడు ఓడించాలి అనుకున్నప్పుడు అవతల పక్కన ఎవరున్నారు అన్నది చూడరు. 2004లో ఇటువైపు వాజ్పేయి ఉన్నారు, అటువైపు ఎవరు అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయినా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. అలాంటి పరిస్థితి వస్తే గనక వాస్తవాలు తెలియకుండా 370 నుండి 400 సీట్లు గెలుస్తామని ఊహల్లోకి పోయి తెలంగాణలో చేసినట్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రయోగాలు చేసుకుంటూ పోతే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత 2004 లాంటి ఫలితం రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. సో ఇది ఇవాల్టి కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేటీవీ తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.